ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మరో 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం అయితే మొదలు కాబోతుందని ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ జిల్లాలకు మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించారు. అయితే ఏ జిల్లాలో మనకు వర్షాలు ఉండబోతున్నాయి ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతానండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి. ఇక దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే అయితే వచ్చింది. ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. ఇక్కడ హాట్ సమ్మర్లో వానలు దంచి కొడుతున్నాయి. వడగళ్ల వర్షాలు కూడా అయితే కురుస్తున్నాయి. అయితే పిడుగులతో కూడినటువంటి వానలు ప్రజలను రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేస్తున్నాయి. ఎండాకాలంలో కురుస్తున్నటువంటి ఈ అకాల వానల వాతావరణాన్ని కొంత కూల్ చేస్తున్నా కానీ ఈదురుగాలులు పిడుగులతో కూడినటువంటి వానలు రైతులను నిండా ఇక్కడ ముంచుతున్నాయి. పంట పొలాలు నీట మునిగి భారీ వర్షం వాటిల్లుతుంది. ఇక మరోవైపు రాగల గంటల్లో మనకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మనకు ముఖ్యంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు అయితే మొదలు కాబోతున్నట్టు ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఏ జిల్లాలో మొదలు కాబోతుందంటే అనకాపల్లి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేశారు. అయితే ఈ జిల్లాల్లో పలు చోట్ల ఉరుములతో కూడినటువంటి మెరుపులతో కూడినటువంటి మోస్తారు నుండి భారీ వర్షం కురుస్తుందని చెప్పేసి అంచనా అయితే వేస్తున్నారు. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం అయితే ఉందని కూడా ఇక్కడైతే చెబుతున్నారు. అయితే ఇక్కడైతే చెబుతున్నారు కాబట్టి ప్రజలు రైతులు జాగ్రత్తగా ఉండాలని, వెంటనే సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని చెప్పేసి విపత్తుల నిర్వహణ సంస్థ అయితే హెచ్చరించారు. అటు విజయవాడలో కూడా వర్షం అయితే దంచికొట్టింది. పలు చోట్ల భారీగా వర్షం అయితే కురుస్తుంది. అయోధ్య నగరు, అలాగే సత్యనారాయణపురము, అజిత్ సింగ్ నగరు, పాయికాపురము, కండ్రిగా, రాజీవ్ నగరు సహా పలు ప్రాంతాల్లో అయితే ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం అయితే పడింది. ఇక్కడ నున్న, అంబాపురము, మైలవరము, అలాగే నందిగామ, కచర్లలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులతో వర్షం అయితే కురిసింది. అకాల వానలతో రైతులు తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. ఈ వానలతో ఇక్కడ కోత దశలో ఉన్నటువంటి పంట నష్టం వాటిల్తే కనుక పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి చాలా వరకు భయపడుతున్నారు రైతులు. మొక్కజొన్న, మినుము, మామిడి, పెసర పంటల్లో దెబ్బతినే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనకు ఏపీలో మరో 3 గంటల్లో మరికొద్దిసేపట్లోనే ఈ వర్షాలు అనేది ఈ జిల్లాల్లో అయితే కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది. సో జాగ్రత్తగా ఉండండి. మనకు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కాబట్టి ఈ ఉరుములు ఎప్పుడైనా మనకు ఎక్కడైనా మనకు పడే అవకాశం అయితే ఉంది. సో ఇది చాలా వరకు డేంజర్, చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి. సో ఇంట్లోనే ఉండండి. ఏమైనా పని పడితే జాగ్రత్తగా బయటికి వెళ్ళండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ అప్డేట్ అనేది చాలా మందికి తెలియదు కాబట్టి వెంటనే షేర్ చేయండి. రైతులు కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు వహించండి. తప్పనిసరిగా మన ఛానల్ ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్వేస్.